హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందండి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం ఈరోజు కొన్న సమాచారం అయితే చూస్తున్నాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. సో బకాయిలకు అయితే గ్రీన్ సిగ్నల్ అందిందా, సో ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయా, లేదంటే పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే మనం చర్చించుకోబోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను. సో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల తాజా సమాచారం చూసుకున్నట్లయితే మొదటగా విద్యాశాఖకు సంబంధించి సో నాడు నేడు పేజ్ 2 నిధులు అయితే క్రెడిట్ అవుతున్నాయండి. ఒకసారి పరిశీలించండి. సో మన మిత్రులు అయితే మెడికల్ బిల్స్ టుడే క్రెడిట్ అని అయితే కామెంట్ చేశారు. సో రేపటి నుంచి పెండింగ్ బకాయిల్ పేమెంట్స్ అయితే మొదలు కాబోతుంది. సో మెడికల్ బిల్ రియంబర్స్మెంట్స్ గతంలో సమావేశం తర్వాత 80 కోట్లు చెల్లిస్తామని అయితే తెలపడం జరిగిందండి. సో టోటల్గా చూసుకున్నట్లయితే మార్చి 31 కల్లా ఏదైతే 5,500 కోట్లునో మొత్తం త్వరితగతిన ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి త్వరితగతిన జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని అయితే తెలపడం జరిగింది. సో అందులో భాగంగానే ఇప్పుడైతే కొన్ని జమ అవుతున్నాయి, అన్నీ కాదండి, కొన్ని జమ అవుతున్నాయి. సో పిఆర్సీ సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చామని కూడా అన్నారు. అలాగే టీఏ బకాయిలు 70 కోట్లు చెల్లించామని అన్నారు. ఇక సిపిఎస్ బకాయిలు 100 కోట్లు చెల్లించామని అన్నారు. అదనపు క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాలను ప్రస్తుతం చెల్లిస్తున్న 70 సంవత్సరాలకు 7, అలాగే 75 సంవత్సరాలు 12% బదులుగా 10-15% పెంపు అమలుపై ఒక సానుకూలమైతే చూపించారండి. సో రెండింటి అమలుకు పట్టు త్వరలో అయితే నిర్ణయం తీసుకుంటారని అయితే తెలపడం జరిగింది. ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని సిఎస్ గారితో చర్చించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలాగే కారుణ్య నియామకాలు వివరాలు జిల్లాల వారీగా తెప్పించుకొని త్వరలో పరిష్కారం అయితే చేస్తామన్నారు. ఇక ఒప్పంద ఉద్యోగులను గతంలో ఇచ్చిన హామీల మేరకే దశల వారీగా రెగ్యులరైజ్ చేయుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగానే మెడికల్ సంబంధించిన కొందరిని అయితే ఒక 2,000 మందిని అయితే రెగ్యులర్ చేయడం జరిగిందండి, అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులని. సో దానికి సంబంధించిన జియో కూడా ఇటీవల రిలీజ్ అయింది. సో ఆర్థికేతర డిమాండ్లు అలాగే డిపార్ట్మెంట్ వారీగా ఆయా స్థానాల్లో పరిష్కరించడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని అయితే అన్నారు. త్వరలో ఉద్యోగుల బకాయిలకు చెల్లింపులు ఉంటాయని అయితే మంత్రి బొత్స అయితే అంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మార్చిలోగా బకాయిలు చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విధంగా వెల్లడించారండి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం మాట్లాడిన ఆయన త్వరలోనే పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటిస్తాము, పీఆర్సీ ఆలస్యం అయితే ఐఆర్ కోసం ఆలోచిస్తామని కూడా మరి ఒకసారి అనడం జరిగిందండి. సో ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే కొన్ని జరుగుతున్నాయండి. ఇందులో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో టీఏలు అయితే జమ అవుతున్నాయి అని తాజా సమాచారం. గతంలో చెల్లింపులు చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ వారికి సంబంధించి ఎస్ఎల్స్ 70 కోట్లు జమ అయితే అయింది. ఇక మిగిలిన ఎంప్లాయీస్కి ఎస్ఎల్స్ అతి త్వరలో అయితే జమ చేయబోతున్నారు. ఇక 12వ పిఆర్సీ నేరుగా ఫిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారండి. సో ఎంప్లాయీస్ జీపీఎఫ్ లోన్లు అలాగే ఏపీజేఎల్ఏ లోన్లు క్రెడిట్ అవుతున్నాయి అక్కడక్కడ. ఇక డిఏ క్రెడిట్పై అయితే ఎస్ఎల్ గత సంవత్సరం 2022 ఏప్రిల్ మే నుంచి అప్లై చేసుకున్నారండి. సో ఈ ఎస్ఎల్ అమౌంట్ మొత్తం 1,685 కోట్లు ఉంది అనే ఒక అంచనా మాత్రమే. సో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఒకసారిగా మనం చూసుకున్నట్లయితే జీపీఎఫ్ రుణాల క్లెయిమ్స్ 1,984 కోట్ల రూపాయలు. పదవి విరమణ చేసిన వారికి అర్జిత సెలవు అంటే ఎస్ఎల్స్ చెల్లింపులు ఇంకా 113 కోట్లు. వైద్య బిల్లులు 55 కోట్లు. ఆసుపత్రులకు చెల్లించవలసినవి 108 కోట్లు. ఏపీజీఎల్ఐ 382 కోట్లు. రవాణా భత్యం 162 కోట్లు. గ్రాడ్యుయేటీ 2,000 కోట్లు. అర్జిత సెలవులు 1,685 కోట్లు. డిఏ బకాయిలు 2,200 కోట్లు అండి. ఈ చెల్లింపులు అయితే చేస్తామని అయితే ఈ నెల ఆఖరికి క్రెడిట్ అవుతాయా లేదా అని అయితే ఇంకా ఉద్యోగుల్లో సందేహం అయితే అట్లే ఉందండి. సో త్వరితగతిన ప్రభుత్వం ఇవన్నీ కూడా జమ చేయాలని అయితే ఆశిద్దాము. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి ఎటువంటి ఏపీ ఉద్యోగ పెన్షన్కి సంబంధించిన అప్డేట్ తాజా సమాచారం కోసమైనా సరే మన పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.